రామ్మ నమస్కారం అమ్మా. నమస్కారయ్యా. అంటే బాగున్నావా? ఏంటమ్మా అమ్మ అడ్డు ఏడకూడదు. చూడమ్మా, చూడు చూడు, అడ్డు చూడు, అడ్డు ఫోటో చూడు, లైట్ చూడు, అటు చూడు, అటు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఓకే ఓకే అమ్మా. ఇక్కడ బాగా అప్పుంటుంది. నమస్కారం అమ్మా. నమస్కారం. బాగుందరా? నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా అందరికీ. ఏం చేస్తారమ్మా? మీరు ఎంత ఏజ్ అవుతున్నారు? సెకండ్ ఇయర్ ఇంటర్. నువ్వమ్మా? బీటెక్ సెకండ్. నువ్వమ్మా? బిఎస్సి బీడీ కంప్లీట్ అయిందా? చేస్తున్నావు స్టార్టింగ్. ఓకే. నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. రండి, కూర్చో. డ్రా అవసరం అవసరం. ఇక్కడ బాగుంది, రండి. ఇదే బాగుంది, రండి. రామ్మ ఇట్రా, నువ్వు ఇట్రా. ఇంకెవరెవరు ఉన్నారు ఇంట్లో? ఎంతమంది అమ్మా మొత్తం? రండి, ఇట్రా రండి. తీసుకోండి, కుర్చీలు తీసుకోండి. ఉన్నాయా కుర్చీలు? సిస్టర్ నమస్కారం అమ్మా. So we are combined family, sir. We are 15 members. 15 మెంబర్స్ ఉన్నారా? ఇప్పుడు మీరు అందరూ కూర్చుంటే మీతో నేను కాసేపు మాట్లాడాలి. అయితే ఎక్కడ కింద ఆడుంది కదా? కదా అక్కడ ఉంది కదా అంటున్నా. నువ్వు అంతా డిసిప్లిన్ పెట్టావు. చెప్పు. అందరూ కూర్చోండి అమ్మా. 2 నిమిషాలు కుర్చీలో కూర్చోండి, పర్లేదు. కూర్చోండి. నువ్వు కూర్చోమ్మా, పర్లేదు. కూర్చోండి అమ్మా. థ్యాంక్ యూ. చెప్పు. వినరా భారత వీరకుమార, విజయము మనదేరా. అండపిండ బ్రహ్మాండ నాయక, మల్లెపూల మాల, శ్రీగోపాల రాధాలోల, శ్రీయని పరిపాల. ఆ పరిపాలనలో చిన్న బాలుడు లోకేశుడు 360 దినాలు బాధపడి రాత్రి పగలు. ఎవరికి వస్త్రమో? మన స్వతంత్రానికి వస్త్రం. 53 దినాలు నువ్వు అజ్ఞాతవాసం చేస్తువి. ఆ చేసిన నాడు నీళ్ళ అర్ధము నేను పంచుకుంటున్నా. నీళ్ళ అర్ధ భాగం నేను పంచుకొని 3 పూటలు తినేది 1 పూట తినుకొని మా దేవుడు ఎప్పుడు బయటపడి వచ్చేస్తే, స్వామి తిరుపతి స్వామి నాకు కొంచెం దగ్గరోడు, నెలకు వచ్చి కనపడతాడు. ఆ స్వామికి మొక్కేస్తున్నాయి. మా స్వామి బయట వచ్చేస్తే, రాజ్యానికి రాజు వస్తే, నేను తిరుపతికి నేనాడే ఉండిపోతా. తిరుపతిలోనే ఉండిపోతాను నేను. ఆయన రాజ్యం మీద పరిపాలన నాళ్ళు నేను తిరుపతిలో ఉంటాననేసి మొక్కేస్తుంది. అంతకు పైన మీ దయ మీ ఇష్టం. మీరేం చేయాలో మీది. మట్టి పని చేసుకుంటూ బతికేవాళ్ళం సార్. నాన్న మా తాతల కాలం నుంచి కూడా. సో మా నాన్న మా పెద్దన్న గారు చాలా కష్టపడ్డారు. సో ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక చాలా దేశాలు వెళ్ళి, రాష్ట్రాలు వెళ్ళి బావులు, చిన్న చిన్న కాలువలు అలాంటి మట్టి పనులన్నీ చేసి మా అక్కను నన్ను మా అన్నను చదివించారు సార్. అలా చదివించి నేను బీటెక్ జాబ్ చేసింది సార్. వచ్చిన డబ్బుతో కొంచెం జేసీబీ కొన్నాను.
తర్వాత మీరు 2018లో మీరున్న కాలంలో మాకు 10 లక్షల స్కాలర్షిప్ వచ్చింది. మీరు కూడా సహాయం చేస్తారు. విజయవాడలో స్కాలర్షిప్ అవును మీరు కూడా చేస్తారు. అవును మీరు ఇచ్చిన గవర్నమెంట్ సహాయంతో అమెరికా వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యాను సార్. ఆల్మోస్ట్ 8 yearsగా అక్కడ ఉన్నాను. అక్కడే రీసెంట్గా పెళ్లి చేసుకున్నాను, బాబు కూడా పుట్టారు. సో ప్రస్తుతానికి చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాం సార్. సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ టు మీ దయతో చల్లగానే ఉన్నాం. నన్ను చాలా సంతోషం. మీ మంచి ఇది మీది. మీకు భార్య వచ్చి చెంగమ్మ గారు కదమ్మా. పిల్లలు ఎవరు? ఒకటి. మీ పేరేంటమ్మా? మంజునాథ్. బాలసుబ్రహ్మణ్యం. నువ్వు లాస్ట్వి, నువ్వు రెండోవాడివి. తేడమ్మా తను కూడా బీటెక్ చేసావమ్మా, బెంగళూరులో చేస్తావు. ఎక్కడ చేస్తున్నామ్మా? నీ పేరుమా? మురుగేష్ కదా. ఓకే, నలుగురు మీరు. నలుగురిని ఇద్దరిని ఇంజనీర్లు చేసావు. ఇంజనీర్లు చేసావు. నువ్వేం చదువుకున్నావమ్మా ఊర్లో? నువ్వు ఇంటర్మీడియట్ చేసావు. ఇంటర్మీడియట్ చేసి వీళ్ళిద్దరిని చదివించి వాళ్ళిద్దరిని బాగా చదివించావు. ఇప్పుడు నీకెంతమంది పిల్లలు? నలుగురు అమ్మాయిలు. అప్పుడు అచ్చా, ఓకే. ఇప్పుడు రిసీవ్ చేశాను. నలుగురు అమ్మాయిలు. ఇప్పుడు మీరు ముగ్గురు, ఇద్దరు ఇంటర్మీడియట్. ఇద్దరు ఇంటర్మీడియట్. మీరమ్మా డిగ్రీ, బీటెక్ చేస్తున్నావు, సెకండ్ ఇయర్. వాళ్ళే ఇచ్చారు, అందుకు అడిగాను నేను. ఓకే, గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. కూర్చోండి అమ్మా. తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళు నీకు వచ్చి ఇద్దరు అబ్బాయిలు. ఏం చదువుతున్నావు నువ్వు? ఏమ్మా నీ పేరుమా? దీక్షిత్. నీ పేరుమా? 8th క్లాస్. నీ పేరుమా? సౌతి. ఓకే, ఎక్కడ చేస్తున్నారు? బెంగళూరు నారాయణలో. ఓకే, గుడ్. థ్యాంక్ యూ అమ్మా. మీ పిల్లలు ఏం చేస్తారమ్మా? నమస్కారం. మీ మామగారమ్మా పర్మనెంట్లో ఉంటారమ్మా. నమస్కారం. నమస్కారమ్మా. థ్యాంక్ యూ. ఏమ్మా? అదేమ్మా. మీరేం చేస్తారమ్మా? హౌస్ వైఫ్ అమ్మా. ఓకే. మీరు అక్కడ మీ ఆయన ఏం చేస్తారమ్మా? మీరేం ఎక్కడ? బెంగళూరులో. ఇద్దరు ఐటీలో ఉన్నారు. ఓకే. నీకెంత వస్తుంది డబ్బులు? 1 lakh. అమ్మాయి మీకుమా? 60,000 వస్తుంది. ఓకే. ఇద్దరు అక్కడే సెటిల్ అయ్యారు. ఓకే, అదే చెప్పాడు పాప చెప్పింది. ఏది? మామ. ఓకే, కూర్చోండి. థ్యాంక్ యూ అమ్మా. మీ పెద్ద సిస్టరా? నువ్వు ఎక్కడ ఉంటావమ్మా? పక్కన ఉంటావమ్మా. ఓకే. నీకెంతమంది పిల్లలమ్మా? మీరు. ఓకే. ఏం చేస్తారు వాళ్ళు? నలుగురు చదువుకుంటున్నారు. సెకండ్ ఇయర్. బాగా చదివించారు. చదువుకున్న ఫ్యామిలీ. కూర్చోమ్మా, కూర్చో. అంతా కూడా బాగానే. నువ్వు ఇచ్చిన స్ఫూర్తి, కుటుంబాన్ని అంతా కష్టపడ్డావు, బాగా చదివించావు, అంతా కూడా ఇది చేసావు. నీ మరిగిన రాష్ట్రాన్ని బాగు చేయాలని నేను తిరుగుతున్నా. అందుకని నువ్వే మాట చెప్పావు. నేను జైల్లో ఉంటే నువ్వు చాలా కష్టపడ్డావు. నేను ఎందుకని ఇప్పుడు సగం తీసుకొని ఒంటి పూటే తినేసి 53 రోజులు త్యాగం చేశారు. మీలాంటి వాళ్ళు చాలా మంది త్యాగం చేశారు. ప్రపంచం అంతా చేశారు. మీ అందరి ఆశీస్సులతోనే ఈరోజు మళ్ళీ బయటకు వచ్చాం. వెరీ సంతోషం. ఈ ఊరికే మీకు అందరికీ జ్ఞాపకం చేద్దామని 1 సంవత్సరం అయింది. మీరు ఏదైతే కోరుకున్నారో ఒక సుపరిపాలనలో ఎన్నో ఇబ్బందులుంటే అధిగమించి ఈరోజు ఒక్కొక్క అడుగే ముందుకేసుకుంటూ వచ్చాం. ఇంకా కొంచెం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలు చేస్తాను. ఇప్పటికే ఇంట్లో కూడా తల్లికి వందనం వచ్చిందమ్మా. ఎవరికి వచ్చింది? నీకు వచ్చిందా? ఇద్దరికి వచ్చిందమ్మా. ఇద్దరికి వచ్చింది. పెన్షన్ వస్తుందా? వస్తుంది. రేపు గ్యాస్ సిలిండర్ కూడా, గ్యాస్ కూడా ఇచ్చారు కదమ్మా. గ్యాస్ కూడా ఇచ్చాం.